a person can have. ఓకే, సో ఇక్కడ రిచ్ పూర్ ఇలాంటి ఏది తేడా లేకపోతే టైం అనేది ఈక్వల్గా అందరికీ డివైడ్ అవుతూ వస్తుంది. పిల్లలకి 24 అవర్స్ ఉంటుంది, నార్మల్ పీపుల్కి 24 అవర్స్ ఉంటుంది, ఎవరికైనా 24 అవర్స్ ఉంటుంది. ఎందుకు కొంతమంది అచీవ్ చేయగలుగుతున్నారు వాళ్ళ గోల్స్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మెజారిటీ పీపుల్ విల్ పాస్ దర్ టైం ఏదో ఒకటి మూవీ చూడటము, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్లోకి వెళ్ళడము, లేకపోతే చేసే పని మీద క్లారిటీ లేకుండా చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే టైం విల్ బి వేస్టెడ్. టైం యువర్ వేస్టింగ్ యువర్ టైం, యువర్ వేస్టింగ్ యువర్ అసెట్. ఎందుకంటే 1 సెకండ్ మనం ఎప్పుడు వెనక్కి తీసుకొని రాలేము. ఇఫ్ ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్. ఓకే, సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక మీటింగ్, ఐ మీన్ లైక్ ఒక సెమినార్ దాని లాంటికి వెళ్ళారనమాట. అక్కడ ఏంటంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ ద స్పీకర్. సో వాళ్ళు అడిగారు, వాట్ ఈస్ ద టైమ్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి, టైంకి ఒక డెఫినేషన్ ఇవ్వమని చెప్పి అడిగారు. హీఈస్ ఎ జీనియస్ కదా. సో హీ ఆన్సర్డ్ ఇన్, తను ఎలా ఆన్సర్ చేశాడంటే టైంకి ఒక డెఫినేషన్ ఏం లేదు. టైం ఎలా ఉంటుందంటే, మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి టైం త్వరగా అయిపోతుంది, మీరు బాధగా ఉన్నారనుకోండి టైం ఒక ఇన్ఫినిటీ లాగా అనిపిస్తుంది, మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారనుకోండి ఆ టైం అంతా చాలా పెద్దగా అనిపిస్తుంది, అంటే యూ ఫీల్ బోర్. సో ఇక్కడ టైం అనేది మీ మూడ్ మీద డిపెండ్ అయింది, అండ్ టైంని ఎలా యూసేజ్ చేసుకోవాలనేది కూడా మీ మేనేజ్మెంట్ స్కిల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో హియర్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ టు యూస్ ద టైం. అట్లీస్ట్ మీకున్న 24 అవర్స్లో ఒక 2-3 అవర్స్ అన్న ప్రొడక్టివ్గా యూస్ చేయండి. దానివల్ల ఏంటంటే యూ విల్ ఫెచ్ సమ్ నాలెడ్జ్ విచ్ విల్ క్రియేట్ సమ్ మనీ. మనీ ఈజ్ ఎ ఫ్యాక్టర్ వేర్ యూ నీడ్ టు సస్టైన్. ఇక్కడ మనం సస్టైన్ అవ్వాలంటే కంపల్సరీగా మనీ ఉండాలి, అది అందరికీ తెలుసు. ఎందుకంటే వాటర్ కూడా ఇప్పుడు ఫ్రీగా రావట్లేదు. సో హ్యావ్ సమ్ ఫోకస్ హౌ టు జనరేట్ మనీ ఇన్ ఏ ప్రొడక్టివ్ మేనర్. ఆ టైంని మీరు ఫోకస్ ఓరియంటెడ్గా పెట్టుకోవడం వల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో అందరూ చెప్తూ ఉంటారు టైంని మేనేజ్ చేయండి, యూజ్ చేయండి, ఇలా చెప్తూ ఉంటారు. అది ఈజీయా? టైంని మేనేజ్ చేయడం ఈజీయా? కష్టం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. సో టైంని ఎందుకు మనం మేనేజ్ చేయలేం అనే క్వశ్చన్ నాకు వచ్చింది ఫస్ట్. చాలామంది చెప్తూ ఉంటారు, చాలామందికి తెలుసు ఇది చేస్తే మనకు ఒక రిజల్ట్ వస్తుందని తెలుసు, కానీ ఎందుకు చేయరు? ఎందుకు చేయరు అంటే బ్రెయిన్ హేట్స్ టు డూ సంథింగ్ కన్సిస్టెంట్లీ. మన బ్రెయిన్ ఎప్పుడు ఒకే పనిని చేయడానికి ఇష్టపడదు. వీ నీడ్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అండ్ వీ నీడ్ టు నో టెక్నిక్స్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజీ ఫర్ దట్. ఈ 3 ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతాం. ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి టైం మేనేజ్మెంట్ అనేది రావాలి. సో ఇప్పుడు నేను ఇప్పటివరకు ఫాలో అయిన కొన్ని టెక్నిక్స్, నేను కొన్ని బుక్స్లో చూసి కానీ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి అండ్ అచీవ్ చేసిన వాళ్ళు చెప్పిన టెక్నిక్స్, బెస్ట్ టెక్నిక్స్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, సో దీనివల్ల ఏంటంటే టైంని ఎలా మేనేజ్ చేయాలనేది ఫస్ట్ మీకు తెలుస్తుంది. ఆ తర్వాత అసలు అది మేనేజ్ చేయలేమా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్, మేనేజింగ్ టైమ్ ఈజ్ ఎన్ ఆర్ట్. ఒక టైంని మేనేజ్ చేయడం ఏంటంటే అది నిజంగానే ఆర్ట్. ఎందుకంటే దట్ వోంట్ బీ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. వీ నీడ్ అ ప్లాన్ అండ్ ఎ స్ట్రాటజీ అండ్ సమ్ టిప్స్ టు అచీవ్ దట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఏదైనా మనం టైం మేనేజ్ చేయాలి అనుకుంటున్నామంటే నథింగ్ బట్ ఒక సెట్ ఆఫ్ గోల్స్ని ఆ స్పెసిఫిక్ టైంలో రీచ్ అవుతున్నాము అని అర్థం. ఒక గోల్ లేకోకుండా మీరు టైంని ఎప్పుడు మేనేజ్ చేయలేరు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రైట్ నౌ ఈ వీడియోని ఆపేసి ఒక పెన్, ఒక పేపర్ తీసుకొని యూ జస్ట్ నోట్ ఇట్ డౌన్. వాట్ ఈజ్ యువర్ సెట్ ఆఫ్ గోల్స్? ఫస్ట్ మీ గోల్స్ ఏంటి అని రాయండి. వెదర్ ఇట్ మే బి లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ ఆ షార్ట్ టర్మ్. అవి మీరు ఒక 1 మంత్లో అచీవ్ చేసేవి ఉండొచ్చు, 6 మంత్స్లో అచీవ్ చేసేవి ఉండొచ్చు అండ్ 5 ఇయర్స్లో అచీవ్ చేసేవి ఉండొచ్చు. జస్ట్ నోట్ ఇట్ డౌన్ దేర్. బికాస్ మీకు డెస్టినేషన్ ఏంటి అనేది తెలియలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు మీరు? మీ టైం ఎక్కడ పెట్టాలి అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ మీ గోల్స్ ఏంటో మీకు తెలియాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ, అవర్ బ్రెయిన్ విల్ ఆటోమేటిక్లీ గో ఇన్ టు ఎంటర్టైన్మెంట్ మోడ్. ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ వన్. ఏం చేయాలో తెలియనప్పుడు, టైం పాస్ చేయాలని మనకు అనిపించినప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్తాం. మన బ్రెయిన్ వెళ్ళిపోతుంది, మీరు దాన్ని ఆపలేరు. దట్స్ వై సో మెనీ పీపుల్ హ్యావ్ మెనీ ఛాలెంజెస్ ఇన్ దేర్ లైఫ్. అందుకే వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయలేకపోతున్నారు, టైం మేనేజ్మెంట్ స్కిల్స్లో వీక్ అయి ఉన్నారు, టార్గెట్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. సో టుడే స్టార్ట్ రైట్ నౌ, జస్ట్ సెట్ యువర్ గోల్స్. మీ గోల్స్ ఏంటి అనేది యూ జస్ట్ నోట్ ఇట్ డౌన్ దేర్. సో మీ గోల్స్ ఎలా ఉండాలి అంటే మీ లాంగ్ టర్మ్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్లో మీరు ఒక గోల్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు. ఐ మీన్
టు గెట్ ఎ జాబ్ ఇన్ సమ్ ఎంఎన్సీనో లేకపోతే టు స్టార్ట్ ఎ బిజినెస్, వాట్ ఎవర్ ద గోల్ మే బీ, జస్ట్ ఫిక్స్ ఇట్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ గోల్. మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఎలా ఉండాలి అంటే ఆ లాంగ్ టర్మ్ గోల్స్ని రీచ్ అయ్యేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీ జాబ్ తెచ్చుకోవాలనే గోల్ పెట్టుకున్నాను అనుకోండి ఒక 1 yearలో. నేను ఎంబీఏకి మనీ కట్టాను, నేను అచీవ్ చేయగలుగుతాను ఆ గోల్ని? చేయలేను. ఎందుకంటే నా ఉన్న టైం అంతా నేను ఎంబీఏ చేయడానికి పెడుతున్నాను, కానీ నా గోల్ ఐటీ జాబ్ అయిపోయింది, నేను సాఫ్ట్వేర్ జాబ్ అయిపోయింది. అదే కాకుండా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నేను ఏం చేస్తున్నాను, ఒక ఐటీ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను బిజినెస్లో రీచ్ అవ్వగలుగుతాను, నా గోల్స్ అవ్వలేను. సో మీ గోల్స్ ఎలా ఉండాలి అంటే గోల్స్ ఏవైనా అయినప్పటికీ మీ లాంగ్ టర్మ్ గోల్ని అచీవ్ చేసేలాగా మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి. సో అవి ఒక మైల్ స్టోన్స్ లాగా పెట్టుకోండి మీ పాత్లో. ఓకే, ఆ టైంని మీరు ఎలా మేనేజ్ చేస్తారంటే, మన బ్రెయిన్ ఎక్కువ ఎఫిషియన్సీగా పనిచేయాలంటే యూ నీడ్ టు ఫాలో సమ్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి, అప్పుడు మీరు ఎక్కువ ప్రొడక్టివ్గా వర్క్ చేయగలుగుతారు, మీ బ్రెయిన్ ఎక్కువ ప్రొడక్టివ్గా ఫంక్షన్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, టార్గెట్ క్లారిటీగా ఉండాలి, మీ బ్రెయిన్కి తెలియాలి. మనం టెంపుల్కి వెళ్తాం, టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనం ముక్కుంటాం దేవుడిని, ఫలానా నాకు జరగాలి స్వామి, ఫలానాది నాకు అయితే నేను ఇది చేస్తాను అని. సో టెంపుల్ ఈజ్ ఎన్వైర్న్మెంట్ వేర్ యు ఆర్ క్రియేటింగ్ స్ట్రాంగ్ విల్ ఇన్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్లో మీకు అది కావాలని స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు దేవుడి ముందుకు వెళ్ళి. సో ఆబ్వియస్గా అక్కడ ఏమవుతుందంటే మీ బ్రెయిన్లో అది ఫిక్స్ అయిపోతుంది ఆ టార్గెట్ అనేది. వన్స్ ఆ టార్గెట్ ఫిక్స్ అవ్వగానే యూ స్టార్ట్ వర్కింగ్ ఫర్ దట్, మీకున్న టైంని మీరు అందులో పెట్టగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పేసాను కదా, ఒక గోల్ని సెట్ చేసుకున్నారు, సెట్ చేసుకున్న తర్వాత ఫిక్స్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్ దట్ యూ నీడ్ టు రీచ్ దట్ గోల్ ఇన్ ఎ స్పెసిఫిక్ టైం. నెక్స్ట్ మీరు టైంని మేనేజ్ చేయగలగాలి అంటే మీరు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీకు ఎంత టైం కావాలి అనేది మీకు తెలియాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 10 hours టాస్క్ ఉంది, కానీ నాకున్న డేస్ వచ్చి 20 days. నేను 20 daysలో ఒక 10 hours టాస్క్ని కంప్లీట్ చేయాలంటే నేను డేకి ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? ½ an hour, అంతే కదా. సో ½ an hour వర్క్ చేస్తే నేను ఆ 10 hours టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాను. ఇప్పుడు నాకు 10 days ఉన్నాయి, నేను రోజుకి ఎన్ని అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది? 1 hour. సో నేను ఆ 10 hours వర్క్ని కంప్లీట్ చేయాలి 10 daysలో అంటే నేను రోజుకు 1 hour పెట్టాలి. ఇప్పుడు నాకు 5 days ఉన్నాయి, నేను ఎంత టైంలో కంప్లీట్ చేయగలను దాన్ని? సో ఎవ్రీడే నేను 2 hours దానికి పెట్టాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే 10 hours వర్క్ని 20 hours ముందు స్టార్ట్ చేస్తారు. సో ఆబ్వియస్గా వాళ్ళు 10 hours ప్రొడక్టివ్ ఎవ్వరు ఇవ్వలేదు ప్రొడక్టివ్, ఎందుకంటే మన బ్రెయిన్ అలా వర్క్ అవ్వదు. ఇట్ నీడ్స్ సమ్ గ్యాప్స్, ఇట్ నీడ్స్ సమ్ రిలాక్సేషన్ అండ్ ఇట్స్ నీడ్స్ సమ్ టైమ్ టు ఫుల్ఫిల్ ఎనీథింగ్. బ్రెయిన్కి కొద్దిగా టైం ఇవ్వాలి మనం వర్క్ అవ్వాలంటే, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రెయిన్ ఫర్ మీ. మనం ఏం చేయాలన్నా వాట్ ఎవర్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కానీ, ల్యాప్టాప్స్ కానీ, మీరు వాడుతున్న మొబైల్స్ కానీ, మీరు కూర్చుంటున్న బెడ్ కానీ, మీరు నుంచుంటున్న సంథింగ్, వాట్ ఎవర్ ఏరియా, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ యువర్ బ్రెయిన్. అన్నీ మనం భూమిలో ఉన్న వాటి నుంచి క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు టైంని మేనేజ్ చేయాలన్నా ముందు మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని ఎంత యాక్యురేట్గా మనం ఇంప్లిమెంట్ చేయగలం అనేది తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ మీరు గోల్ సెట్ చేసుకున్నారు, ఆ గోల్కి తగ్గ ప్లానింగ్ చేసుకోవాలి. మీ గోల్ని మీకు రీచ్ అవ్వడానికి ఎవ్రీడేలో మీరు ఎంత ప్రొడక్టివ్ అవర్స్ పెట్టగలుగుతారు, పుట్ ఇట్, కంపల్సరీగా దాన్ని పెట్టండి. అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ క్లారిటీ దట్ మిమ్మల్ని ఎవరు దేని గురించి ఆపరు, మీరు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ. ఎందుకంటే నథింగ్ ఈజ్ కేక్ వాక్ హియర్, ఏది ఈజీగా ఉండదు అండ్ ఏది ఇంపాసిబుల్ కూడా కాదు. యూ నీడ్ టు, దిస్ ఈజ్ మై కామన్ లైన్ వేర్ ఐ ఫాలో ఎవ్రీవేర్. ఏది ఈజీ కాదు, ఏది ఇంపాసిబుల్ కూడా కాదు. సో హ్యావ్ దిస్ క్లారిటీ అండ్ మేనేజ్ యువర్ టైం. Please do subscribe to Multi Arts and reach me on goonstudy.com.